దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మార్నింగ్ మన్నా అనేటువంటి ధ్యానానికి సిద్ధపడిన మీ అందరికి కూడా యేసుక్రీస్తులో ప్రత్యేకమైన వందనాలు, శుభములు. ప్రార్థన చేసుకొని ఈ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఘనమైన తండ్రి, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికి వెళ్ళినటువంటి ధనతనిచ్చి మమ్మల్ని ప్రేమించి రాత్రికాలం అంతయుడనైనా మమ్మల్ని భద్రపరిచి మా జీవితాలలో మరి ఒక దినాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు మీ పాద సన్నిధికి వస్తున్నాం. మరి మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించండి. ఈ దినమంతా కూడా మా జీవితాలైనా మీకు యోగ్యమైనటువంటి వారిగా మేము ఉండటానికి, మీకు మహిమకరంగా మేము జీవించటానికి, మీ సాక్షార్థంగా మేము బ్రతకటానికి కావలసిన సహాయం దయచేయమని ఈ ఉదయం నుంచి నాయన ఈ దినమంతా మీరే మమ్మల్ని మీ కొరకు నిలబెట్టుకొని మీ సాక్షులుగా నడిపించమని, ఆది నుండి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ఈ ధ్యానంలో మీరు ఉండమని యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో కలిసి నీవుంటే నాకు చాలు యేసయ్య అనేటువంటి పాటను అందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. కడలి పాలైనను
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు నాకిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు నీదు కృపలో నాకేదియు నాకిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మంచిదండి. ఈ సమయంలో మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయి సేవు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తమకిమ్మని అడిగెను. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ నామాన్ని మాకు ఇచ్చిన లేఖన భాగం నుంచి నాయనా మీరు మాతో మాట్లాడండి.
మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరిచి నాయన అనుక్షణము మాట ప్రకారము మేము జీవించటానికి కావలసిన సహాయం మాకు దయచేయమని, మీ ఉద్దేశాలునైనా మీ చిత్తాన్ని మేము నెరవేర్చేవారిగా, మీ కొరకు మేము నిలబడేవారిగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, మాట్లాడుతూ మీ దాసులు మీ సెలవు చాటు మరుగు చేసుకుని మీరే మాట్లాడమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో చదవబడినటువంటి మాటలు ఈ దినం స్టాండ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు నిలబడాలి. క్రీస్తు కొరకు నిలబడే వారిగా ఈ చివరి దినాల్లో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. క్రీస్తు కొరకు నిలబడాలి, స్టాండ్ ఫర్ క్రైస్ట్. ఈ వస్తున్నటువంటి పరిస్థితుల్లో, జరుగుతున్నటువంటి పరిణామాలలో, ఈ బయటువంటి స్థితిలో, ఘోరమైనటువంటి సమయాలలో, కాలాలలో మనం జీవిస్తున్నాం. ఇటువంటి సమయంలో మనము దేవునికి దూరం అయ్యేటువంటి, మన ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితులు, విశ్వాసంలో మన జీవితాలు దినదినం కూడా తగ్గిపోయేటువంటి స్థితి, బలహీనులయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. జాగ్రత్త సుమా. ఇటువంటి సమయంలో మనము జాగ్రత్తగా నిలబడాలి. ఈ కష్టకాలంలో, శ్రమల కాలంలో, వేదన కాలంలో, దుఃఖ కాలంలో, తెగుళ్ళ కాలాల్లో, అననుకూల పరిస్థితుల్లో, అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం స్టాండ్ ఫర్ క్రైస్ట్ నిలబడాలి. అంతవరకు సహిస్తేనే మనం రక్షింపబడతాం, అంతవరకు సహిస్తేనే నిత్యరాజ్యంలోకి వెళ్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి చివరి వరకు కూడా నిలబడాలి. అందుకని మనము మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం, కానీ పడిపోతున్నాం. మనకున్నటువంటి శక్తి, సత్వ సరిపోదు. కాబట్టి మనం క్రీస్తును కలిగి నిలబడాలి. క్రీస్తును అనుభవిస్తూ మన జీవితాలలో క్రీస్తుని ఆ అనుభూతితో మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ చివరి దినాల్లో మరి దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్లో దేవుని మందిరాలు లేవు, సహవాసము తగ్గిపోయింది, మరి దేవుని వాక్యానం కరువైపోయింది. కాబట్టి బిడ్డలకు సంఘ సహవాసం లేనప్పుడు సన్నగిలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో జాగ్రత్తగా మనము నిలబడుతున్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు మనం ప్రభు కొరకు నిలబడటం కాదు, కానీ అన్నీ సరిగ్గా లేనప్పుడు కూడా నిలబడాలి. కొన్నిసార్లు అన్నీ లేని వాళ్ళు నిలబడతారు, అన్నీ ఉన్నవాళ్ళు నిలబడలేరు. వాళ్ళకున్నటువంటి స్థితిగతులు వారిని ఆటంకపరుస్తాయి. సమయంలో క్రీస్తు కొరకు నిలబడినటువంటి ఒక వ్యక్తిని మనం చదువుకున్నాం, అరిమత్తయి యేసేపు. హి వాజ్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. ఆయన క్రీస్తు కొరకు నిలబడ్డాడు. అరిమత్తయి యేసేపు అంటారు. అరిమత్తయి అనేది ఒక సిటీ పేరు. అది యూదయలో ఒక సిటీ పేరు అరిమత్తయి. ఆ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి అరిమత్తయి అని పేరు వచ్చింది. మగ్దలేను అనే కాబట్టి మగ్దలేని పని వచ్చినట్లుగా. ఇక్కడ ఈ యొక్క వ్యక్తిలో మనం చూస్తే చాలా లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు శిష్యుడిగా చివరిలో ఎన్నుకోబడ్డాడు. యూదా ఇస్కరియోతు ప్లేస్ని భర్తీ చేశాడు. ఈ వ్యక్తిలో కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నెంబర్ 1, ఈ యొక్క మాటలో సాయంకాలమైనప్పుడు అరిమత్తయి యేసేపు తెగించి ఈయనకి డేర్ అండ్ డాష్ తెగించాడు. అప్పుడు దాకా తెగింపు లేని వాడిగా జీవించాడు అరిమత్తయి. ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభు గురించి విన్నాడు,
ప్రభు గురించి తెలుసుకున్నాడు. ప్రభు అంటే విశ్వాసమే, ప్రభు అంటే ఆసక్తే, ప్రభు అంటే ఇష్టమే, ప్రభు అంటే చాలా 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 ప్రేమ చూపించేవాడు. కానీ ఇవన్నీ కూడా రహస్యంగానే ఉన్నాడు. తన జీవితంలో ప్రభుని వెంబడించడానికి కానీ, ప్రభుని కలుసుకోవటానికి కానీ, పరిచర్యలో ఉండటానికి కానీ తెగింపు లేదు ఆయనకి. తెగింపు లేదు. కానీ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది తెగింపు. ఇది దీనిలోనే మనం వెనకబడుతూ ఉంటాం చాలాసార్లు. తెగింపు అనేది ఆయనకు వచ్చింది. ఆయన తెగింపుతో పిలాతు దగ్గరికి వెళ్ళాడు. యేసేపు, అరిమతయి అనేటువంటి యేసేపు తెగింపుతో పిలాతు దగ్గరికి వెళ్ళి, ఎవరికి ధైర్యం లేదు పిలాతు దగ్గరికి వెళ్ళే ధైర్యం. ఈయన ధైర్యంతో వెళ్ళాడు. కారణం ఏంటంటే ఆయనకి అక్కడికి వెళ్ళే అర్హత ఉంది. ఆయనకి పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్తోమత ఉంది. ఆయన చూడండి, ఆయన రెండవది మనం చూస్తే ఆయనకు ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే 43వ వచనంలో, అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. ఘనత వహించినటువంటి ఒక సభ్యుడై, ఒక సభ్యుడు ఆయన. చూసారా? ఘనత వహించినటువంటి రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ కౌన్సిల్. పార్లమెంట్ లాంటి దాంట్లో రెస్పెక్టెడ్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్లో ఈయన ఒక మెంబర్. ఈయన అంటే సన్హెడ్రిన్ సభ అంటారు. ద సన్హెడ్రిన్స్ మీటింగ్లో, ఆ సభలో ఈయన ఒక స్థానం కలిగినటువంటి వ్యక్తి. అంటే 70 మంది ఉంటారు ఆ సన్హెడ్రిన్ సభలో. ఆ సన్హెడ్రిన్ సభలో న్యాయం తీర్చడానికి ఒక ఉన్నతమైనటువంటి ఒక సుప్రీంకోర్టు లాగా ఆ సన్హెడ్రిన్ సభ ఉంటే, ఆ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఈ 70 మందిలో ఈయన ఒకడు. కాబట్టి సన్హెడ్రిన్ సభలో జాబ్ చేస్తున్నాడు ఈయన. అందుకని ఘనత వహించినటువంటి ఒక సభ్యుడిగా ఉన్నాడు. రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్, గౌరవం కలిగినటువంటి గొప్ప సభ్యుడిగా సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యేసు ప్రభుని సిలువ వేయటానికి ముందుగా సన్హెడ్రిన్ సభను కూడా ప్రభు తీసుకెళ్ళినప్పుడు ఈయన అపోజ్ చేశాడంట. కానీ 69 మంది పడనీయలేదు. 69 చేశారంట ఈయన సిలువ వేయటానికి. కానీ అరిమతయి రిజెక్ట్ చేశాడు. కానీ అక్కడ సరిపోలేదు ఆయన తెగింపు. ఆయనకి ఛాన్స్ రాలేదు తెగించటానికి. దేవుడిచ్చుంటాడేమో బహుశా, కానీ చూశాడు అలానే జీవిస్తున్నాడు. కాబట్టి ఒకటి ఆయనకి. రెండవది ఘనత వహించినటువంటి సభ్యుడు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, ఒక హోదాలో మంచి జాబ్ చేస్తున్నాడు. చూసారా? ఉన్నతమైన జాబ్ చేస్తున్న వాడు తెగించి పిలాతు దగ్గరికి వచ్చాడు. ఈరోజు జాబ్స్ ఉన్న వాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికి ఇన్సల్ట్, సెల్లలో వాక్యం చూసుకుంటున్నారు. ఒక క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా ఇన్సల్టే. ఎక్కడ జాబ్కి ముప్పు వస్తుందో, ఎక్కడ మనకున్న ప్రవృత్తి పోతుందో మనని క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. క్రీస్తుని వెంబడించడానికి భయపడుతున్నారు. ఉన్నతమైనటువంటి సన్హెడ్రిన్ సభలో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్గా ఉన్నాడు ఆయన. అటువంటి వాడు ప్రభు కొరకు నిలబడుతున్నాడు. చూడండి, మూడవది ఆ మాటలో చూస్తే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు. ఇందులో ఉన్న మూడవ లక్షణం, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడంట. చూసారా? కింగ్డమ్ ఆఫ్ గాడ్, లుకింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి అని ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియదేవులారా, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు. ఒకటి ఈయన ఎక్స్ప్రెస్ చేస్తున్న దీనిలో చూడాల్సింది, ఇప్పుడు తెగింపుతో ఉన్నాడు. రెండవది గౌరవప్రదమైనటువంటి జాబులో ఉన్నాడు.
మూడవది దేవుని కొరకు ఎదురు చూచేవాడిగా ఉన్నాడు. నాలుగవది చూస్తే మత్తయి సువార్తలోకి వెళితే ఈయన గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. మాథ్యూ 27 27 అధ్యాయము, మత్తయి సువార్త 27 అధ్యాయము, మత్తయి సువార్త 27 57 వచనం. 27:57 మాథ్యూ 27:57 27 అధ్యాయం 57 వచనంలో నున్న అరిమత్య యేసేపు అని ఒక ధనవంతుడు, చూసారా, సాయంకాలమైనప్పుడు పిలాతు వద్దకు వచ్చాడని రాయబడింది. ఇక్కడ ఈయన ఎవరంటే ఈయన రిచ్ మ్యాన్ అండి. ధనవంతుడు. దెర్ కేమ్ రిచ్ మ్యాన్ అని రాయబడింది. ధనవంతుడు. చూసారా, దాని ముందు ఒక నేమ్ యాడ్ చేశారు. యేసు శిష్యుడిగా నున్న అరిమత్యు. అంటే యేసు శిష్యుడిగా ఉన్నాడా? ఎవరికి తెలియదు. యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్య అని ఒక ధనవంతుడు అని రాయబడింది. యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్య అని ఒక ధనవంతుడు అని రాయబడింది. ఆయన ధనవంతుడు అని చెప్పడానికి ఆయన ఎవరంటే యేసు శిష్యుడిగా నున్న అని రాయబడింది. చూసారా, యేసు శిష్యుడిగా ఉన్నాడా? హూ ఆల్సో వాజ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్. హూ ఆల్సో ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ అంట. ఆయన హీ వాజ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్. క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నాడంట. ఆయన ఒక ధనవంతుడు అని మెన్షన్ చేయబడింది. ఎక్కడున్నాడు ఈయన? శిష్యుడిగా ఉన్నాడా? కనపడలేదు. ఎవరికి కనపడలేదు. రహస్య శిష్యుడు అండి. రహస్య శిష్యుడు. కాబట్టి క్రీస్తు కొరకు తెగింపు కలిగి ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, నాలుగవది ధనవంతుడు. ఆయన ధనవంతుడు. అసలు ధనవంతులు క్రీస్తు వైపు చూడటం అనేది చాలా అరుదు. ధనవంతులకి క్రీస్తుని చూడాల్సిన అవసరమే లేదు ఈ లోకంలో. ధనవంతుడు ప్రభు దగ్గరికి రాడు. అందుకని అనేక సంవత్సరాలు తిని తాగి సంతోషిస్తారని ధనవంతుడు దేవునికి దూరం అయిపోయి చనిపోయాడు. ఒక యవనస్తుడు వచ్చాడు, నీ ఆస్తి అంతా అమ్మి రారా నాయన అంటే వ్యసనపడి వెళ్ళిపోయాడు. అందుకని దేవుని రాజ్యంలో ధనవంతుడు చేరట కంటే సూర్యబద్ధంలో వంటి దూరటం సులభం అని వాక్యం చెప్పింది, ప్రభు చెప్పారు. అటువంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈయనకి. ధనవంతుడై ఉండి యేసు శిష్యుడిగా ఉన్నాడంట. రహస్య శిష్యుడిగా ఉన్నాడు. ఆరవది చూస్తే ఎందుకు రహస్య శిష్యుడిగా ఉన్నాడు? అంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 38వ వచనాన్ని చూస్తే 19:38 1938 జాన్ వర్స్ 38. అటు తర్వాత యూదులకు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్య అని యేసేపు. చూసారా, యూదులకు భయం వలన యూదులకు భయపడి చూసారా, యూదులకు భయపడి ఈయన ఎలా ఉన్నాడంటే రహస్య క్రైస్తవుడిగా ఉన్నాడు. సీక్రెట్లీ ఫర్ ఫీర్ ఫర్ ద జ్యూస్. అందుకని యూదులకు భయపడి, యూదులకు ఉద్యోగం తీసేస్తారేమోనని, తన ఉద్యోగం పోతుందేమోనని చాటుమాటుగా రహస్య క్రైస్తవుడు అయిన సీక్రెట్ డిసైపుల్, బికాస్ ఆఫ్ ఫియర్ ద జూడిష్ పీపుల్. వాళ్ళు యూదులు ఈయనను ఏం చేస్తారు అని చాలాసార్లు ఈరోజు మరి క్రైస్తవులు ఉన్న పెద్ద సమస్య ఇదే. ఉద్యోగం పోతుందేమోనని దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. ఉద్యోగం పోతే ఏ కంప్లైంట్ వస్తుందేమో జాబులోనని
ప్రభుకు దూరం అయిపోతున్నారు పిల్లరా. ఆ ఇచ్చిన ఆయన్ని మర్చిపోతున్నారు, ఉద్యోగం ఇచ్చిన ఆయన్నే. ఈయన కూడా చాలా కాలం క్రీస్తుని వెంబడిస్తున్నాడు, చాటుగా మాటుగా క్రీస్తు శిష్యుడిగా అని పేరు వినపడుతుంది ఈయనకి. రహస్య శిష్యుడిగా ఉన్నాడంటే ఈయన రహస్య శిష్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే యూదులకు భయపడి ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు సన్హెడ్రిన్ సభలో, యూదా గవర్నమెంట్లో. రెండవది ధనవంతుడు, చూసారా. అంతేకాకుండా ఈయనలో ఇంకా మంచి లక్షణం ఏంటంటే ఈయన సజ్జనుడు. ఈయన మంచి గుణము కలిగినటువంటి వాడు. లూకాసు వార్తలో రాస్తాడు చూడండి, లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో 23వ అధ్యాయము 51వ వచనం. అతడు సజ్జనుడు నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి నేను సమ్మతింపలేక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి చుడినవాడు. అతడు సజ్జనుడు. ఎక్కడ వాడంటే ఈయన యూదయ పట్టణపు సభ్యుడైన యేషూబను, అరిమతయను యూదయపు పట్టణం, అది అక్కడే రాయబడింది. అరిమతి అనేది ఒక యూదయలో ఉన్నటువంటి ఒక పట్టణం. ఆ పట్టణ వాసుడు. అతడు సజ్జనుడు నీతిమంతుడై ఉండి వారి ఆలోచనను వారు చేసిన పనికి సమ్మతింపగా దేవుని రాజ్యం. సన్హెడ్రిన్ సభలో యేసు ప్రభుని సిలువ వేయటానికి వారందరూ కూడా ఆమోదిస్తుంటే ఆ పనికి సమ్మతించక, వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక రాజ్యం కొరకు ఎదురు చూచినటువంటి వాడు ఈయన సజ్జనుడు. చూసారా, సజ్జనుడు అంట. చూసారా ఎంత మంచి వ్యక్తి. గుడ్ అండ్ రైచియస్ మ్యాన్. సజ్జనుడు, నీతిమంతుడు రెండు ఉన్నాయి. సజ్జనుడు, గుడ్ అండ్ రైచియస్ మ్యాన్. అటువంటి వ్యక్తి ఇంకా లాభం లేదు, నేను చూస్తూ ఊరుకుంటే లాభం లేదని తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభు దేహముని ఇప్పించమని తీసుకుని క్రొత్త నారబట్ట తెచ్చి ఆయనకు చుట్టి తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో పెట్టి ప్రభువును మహింపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు నిలబడలేకపోతే చాలా ప్రాబ్లం. తప్పనిసరిలో ఎవరు లేనప్పుడు నిలబడాలి ప్రభు కోసం. ఈయన ఎన్ని సంవత్సరాలు రహస్య క్రైస్తవుడు ఉండటానికి ఒక ప్రక్కన డబ్బు అడ్డం వచ్చింది, ఒక ప్రక్కన ఆయనకున్న ఉద్యోగం అడ్డం వచ్చింది, యూదులకు భయపడ్డాడు. అయినప్పటికీ నీతిమంతుడు, సజ్జనుడు, యథార్థంగానే బ్రతుకుతున్నాడు. కానీ ఆయనకి ఇంకా సమయం రాలేదు. ఇప్పుడు అందరూ పారిపోయారు, ఎవరు లేరు. ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరూ పారిపోయారు, ఒక్కరు కూడా లేరు. ఆయన దేహము వేలాడబడుతుంది. చూసారా, ఆ టైంలో తను దేనికైనా తెగించాడు ప్రతిదిన. కాబట్టి ఒక సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, మన మీద దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు, మనతో దేవుడికి పని పడినప్పుడు, మనకంటే ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు, మన సహాయము అవసరమైనప్పుడు మనం ప్రభు కొరకు నిలబడలేకపోతే అంతకంటే భయంకరమైన ఇంకోటి ఉండదు. దేవుని రాజ్యానికి వారసులం కాలేం. చూసారా, ఇంతకాలము కాముకున్నాడు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, ఇప్పుడు తెగిస్తున్నాడు. ఆయన ఒక సజ్జనుడు, నీతిమంతుడు, ధనవంతుడు, ఉన్నతమైనటువంటి హోదాలో కలిగినటువంటి అరిమతయి యేసేపు తెగించి ప్రభు కొరకు నిలబడి పిలాతు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, చూసారా, అన్నిటికీ తెగించాడండి. ఇప్పుడు యూదులకు తెలిసిద్ది ఎవరు తీశారు దేహాన్ని, ఎవరు సమాధి చేశారు అందరూ అడుగుతారు. ఎన్నో ఆటలు వస్తాయి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, హేరోదీయులు అందరూ యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీద పడతారు. ఇన్ని ఉన్నప్పటికీ ప్రభు కోసం ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో నిలబడకపోతే, ప్రభు కొరకు విడవబడతాం. ప్రభు కొరకు నిలబడకపోతే మనం జీవితం ఈ టైంలో వ్యర్థమైపోద్ది. కాబట్టి ఆ తర్వాత అంతా ఉన్నతమైన స్థితిని పొందాడు. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి, ఇంగ్లాండ్ దేశంలో
సువార్తను ఆరంభించి ఇంగ్లాండ్ దేశంలో చనిపోయి, ఆయన గురించి ఒక కామెంటరీ రాశారు. ఆయన చనిపోయినప్పుడు ఆరు మంది రాజులు వచ్చి, ఆరుగురు ఉన్నతమైన రాజులు వచ్చి ఆయన సమాధి చేశారంట. ఇంకా చాలా హిస్టరీ ఆయన గురించి రాయబడింది గొప్ప. కాబట్టి ప్రభు కొరకు నిలబడటం అనేది ప్రియమైన ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. ప్రభు కొరకు నిలబడే వారిగా ఉండాలి మనం. స్టాండ్ ఫర్ క్రైస్ట్. నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నీకు నిలబడలేకపోతే కష్టం. నీకు ఛాన్స్ రానప్పుడు ఓకే, నీకు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ప్రభు దేహము వేలాడుతుంది. చూసారా? తెగింపు కలిగి ఒక సజ్జనుడు, నీతిమంతుడు అనేటువంటి అరిమత్తయి పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభు తన సమాధిలో భద్రపరుచుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా అభివృద్ధి పరచాలని ఆశీర్వదించాడు ఆయన. అంతేకాకుండా ఆయన సమాధిని తిరిగి ప్రభు ఆయనకి అప్పగించాడు 3వ దినంలోనే. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఉదయకాల సమయంలో ప్రభు కొరకు నిలబడటం అనేది నేర్చుకోవాలని అరిమత్తయి జీవితంలో మనం ఉన్నటువంటి ఈ లోకంలో జీవిస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి జాబ్ చేస్తున్నాం. మనం లోకంలో ఉన్నటువంటి అధికారం కింద మనం ఉన్నాం. అయినప్పటికీ కొరకు నిలబడాలి. ప్రభు కొరకు నిలబడాలి. వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ప్రభు కొరకు నువ్వు నిలబడితే ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఉన్నతమైన పదవి ఉన్నప్పటికీ, ఉన్నతమైన ధనం కలిగిన వాడికి అన్ని ఉన్నప్పటికీ ప్రభు కొరకు తగ్గించుకొని, ప్రభు కొరకు తెగించి తను ఒక్కడే ఎంత ప్రయాసపడి ప్రభు దేహాన్ని భద్రపరిచాడు. ప్రభు కొరకు నిలబడేటువంటి స్థితి కావాలి. కాబట్టి నీ ధనమో, లేకపోతే నీ యొక్క జాబో, లేకపోతే నీ హోదానో, నీ పరపతో ఏదో అడ్డం వచ్చి నిన్ను దేవునికి దూరం చేస్తే ఎంతకాలం రహస్య క్రైస్తవులుగా ఉంటాం. నువ్వు బయటికి రాకపోతే, ఒకరోజు క్రైస్తవుడుగా నువ్వు అందరికీ సాక్ష్యముగా నిలబడలేకపోతే, నాకెందుకులే నేను చాటుమాటు క్రైస్తవుడిగా ఉంటే ఏ రోజు దేవుని దీవెనలు పొందేవాడు కాదు. యేసుప్రభు యొక్క శిష్యుడిలో 12వ స్థానాన్ని పొందేవాడు, ఉన్నతమైన భాగ్యాన్ని పొందాడు. ఎప్పుడైతే రహస్యాన్ని విడి పబ్లిక్ అయ్యాడో, ఎప్పుడైతే తెగించాడో, అప్పుడు అంత గొప్ప కార్యం చేశాడు ప్రియమైన. కాబట్టి మన ప్రభు కొరకు తెగించేవారిగా, బహిరంగ క్రైస్తవులుగా ఉండటానికి, రహస్యకు చాటుమాటుగా క్రైస్తవులు కాకుండా ప్రభు కొరకు ఎన్ని మనకు అవన్నీ ప్రభు ఇచ్చినాయని ఆయన కొరకు మహిమకరంగా జీవించినప్పుడు ప్రభు ఆశ్రయిస్తాడు. కాబట్టి ఈ దుర్దినాలలో, ఈ రాకటి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రభు కొరకు నిలబడదామా? ఫర్ క్రైస్ట్ ఛాలెంజ్గా తీసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏ విషయాల్లో ప్రభు కొరకు నిలబడుతున్నాం? ప్రభు పరిచర్య పాడైపోతుంటే చూస్తున్నామా? దేవుని కొరకేమని నిలబడుతున్నామా? ఆయన నామ నిమిత్తం నిలబడుతున్నామా? అయ్యో, మన పర్సనల్ లైఫ్, మనకున్నటువంటి పోతాయేమోనని, మన హోదా పోతాయేమోనని, మన పేరు ప్రతిష్టలు పోతాయేమోనని, మన ఉద్యోగాలు పోతాయేమోనని, మన ధనవంతులము లోకంలో చిన్న చూపుకుంటుందేమోనని, ఏ విషయంలో మనము ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ప్రభుకు దూరం అయిపోయి ఈరోజు బ్రతుకుతున్నాం. ప్రభు కొరకు ఒక సాక్షిగా మనం బ్రతుకుతున్నామా? ప్రభు కొరకు నిలబడుతున్నామా? మనము ఏ విషయంలో నిలబడుతున్నాం? ప్రతి ఆలోచన చేసుకోండి. చివరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకా చాటుమాటు క్రైస్తవులుగా చాటున బ్రతికి ప్రభు నామానికి అవమానకరంగా కాకుండా ప్రభుకు మహిమ తెచ్చేవారిగా మనం ఉండటానికి తీర్మానం తీసుకున్నాం. స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా, మీ కొరకు నిలబడేటువంటి వారిగా మేము ఉండటానికి, నాయన క్రీస్తు కొరకు నిలబడే వారిగా మేము ఉండటానికి, శ్రమైన, బాధైన, హింసైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన, అది ఏదైనా మీ ప్రేమించి మమ్మల్ని దూరం చేయమని వాక్యం సెలవిస్తున్నప్పటికీ ప్రభు, ఎంత గొప్ప సాక్ష్య సమూహం ఎదుట మేఘం వల్ల ఆవరించి ఉన్నప్పటికీ నాయన మీ కొరకు మేము నిలబడలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీ కొరకు నిలబడి నాయన, మీ కొరకు సహాయం చేసేవారిగా, మీ యొక్క పనిలో ఉండటానికి, మిమ్మల్ని గురించి అనేక మందికి సాక్షులుగా మీ కొరకునైనా అనేక విషయాలు నాయన సాక్షార్థంగా నిలబడటానికి నాయన మీ కృప దయచేయండి.
చూసుకోలేదు, తన హోదాను చూసుకోలేదు, తన ఉద్యోగాన్ని చూసుకోలేదు, అన్నిటినీ తెగించి ఆయన హరిమత్తి మీ కొరకు నిలబడ్డాడు ప్రభు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడు కూడా మేము ఇంకా రహస్యంగా క్రైస్తవులుగా ఉంటే నాయన, అయ్యా మేము విడవబడతా ఉంటాం. మీ కొరకు ఎదురు చూసిన వ్యక్తి నాయన, చాటుగా మిమ్మల్ని ప్రేమించాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు, నీతిమంతుడిగా సజ్జనుడిగా ఉన్నాడు ప్రభు. ఇవన్నీ మాలో ఉంటున్నాయి, కానీ యథార్థంగా తెగింపు లేకుండా ఉన్నాం ప్రభు. వాటిని దయచేయండి. బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ శక్తి, మీ ప్రభావం ఇచ్చి అటువంటి ధైర్యాన్ని, అటువంటి తెగింపునిచ్చిన ఆయన ఆత్మాభిషేకంతో బిడ్డలు ముందుకు వెళ్ళటానికి మీ కృపలో మంట పుట్టించాడు ఆయన, బలము కలిగిన ఆయన. మీ కొరకు నేను సాక్షులుగా ఏదైనా మీ కొరకు చేయాలి, మీ కొరకు ఏదైనా చేయాలి, నా కొరకు అన్నీ చేశాడు ఆయన. ఈ రోజు వరకు కూడా నన్ను కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. నేను ఆయన కొరకు ఏమి చేసి మీ కొరకు నిలబడేటువంటి బిడ్డలందరినీ ఆయత్తపరచమని, బిడ్డలందరికీ మీ సన్నిధి, మీ కాంతిని ఉదయింపచేసి మీ శక్తితో, మీ బలంతో బిడ్డలను అభిషేకించిన ఆయన కాపాడమని, ప్రతి విపత్తు నుంచి బిడ్డలందరిని విడిపించమని, ఈరోజు అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరూ కూడా ముట్టండి, తాకండి, మీ రక్తంతో కంటికి సంపూర్ణ విడుదల దాయిచ్చమని, కరోనా బాధితులందరూ కూడా స్వస్థపరిచిన ఆయన ఈ దినమంతా కూడా బిడ్డలకు మీకు తెచ్చి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్ముడు ఏక దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే ఉండదు గాక. మంచిదండి. మీ అందరికి వందనాలు. ఎక్కువ సమయం ప్రార్థన గడపండి. ప్రభు కొరకు నిలబడటానికి ప్రార్థన చేయండి. ప్రభు కొరకు ముందుకు సాగటానికి ప్రార్థన చేయండి. సేవకుడి కొరకు, సేవకుని పరిచర్య కొరకు కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాను. మీ అందరికీ వందనాలు. సరే.